అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని పూర్తిగా ఎవరైనా చెప్తే మీ ఖాతాలో 30 పుణ్యాలు జమ అయినట్లే. అయితే సలాం ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదో తెలుసుకుందాం. ఏదైనా ఇంట్లోకి వెళ్లే ముందు ఇంట్లో వారికి సలాం చేయండి. ఎందుకంటే ఆ ఇంటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలియదు కాబట్టి. మలమూత్ర సమయంలో ఎవరికీ సలాము చెప్పకండి, ఎందుకంటే అది అపరిశుభ్రత స్థలం కాబట్టి. మీకు సన్నిహితులైతే చేతులు కలుపుకొని సలాం చెప్పండి. అలా చేయడం వల్ల పుణ్యాలు అధికమవుతాయి, పాపాలు తొలగిపోతాయి. పరాయి స్త్రీలకు చేతులు పట్టుకొని సలాము చెప్పకండి, ఎందుకంటే ఒక వ్యక్తి పరాయి స్త్రీని తాకడం కన్నా తన తలలో మేకు దింపుకుంటాం మేలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నమాజులో ఉండగా ఎవరైనా సలాం చెప్తే చేతి వేళ్లతో సైగ చెయ్యండి, ఎందుకంటే మీ నమాజుకు అంతరాయం కలగకుండా. ఇతర మత సోదరులు మీకు ముందుగా సలాం చెప్తే మీరు తిరిగి వారికి సలాం చెప్పండి, ఎందుకంటే పరస్పర ప్రేమాభిమానాలు పెరగడానికి సలాంను విస్తృతం చేసుకోండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కానీ గుర్తుంచుకోండి, ఏది చేసినా అల్లాహ్ను దగ్గర చేసుకోవడం కోసం అని సంకల్పించుకోండి, ఎందుకంటే ప్రతి పుణ్యకార్య ఫలితం మన సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.